తినడానికి తిండి ఉండేది కాదు, ఎవరు పలకరించే వాళ్ళు ఉండేది కాదు. మనం రోడ్డు మీదకి రాగానే ఒక్కసారిగా వచ్చేసి రేపులు చేసేసి మర్డర్లు చేసేసి కనబడితే పొడి చేసేసేటటువంటి బంగ్లాదేశ్లో తరహాలోనో లేకపోతే పాకిస్తాన్ తరహాలోనో ఆఫ్ఘనిస్తాన్ తరహాలోనో మనం బతుకుతూ ఉండేవాళ్ళం. బాబు గారు వచ్చారు ఒక రక్షకుడుగా, పవన్ కళ్యాణ్ గారు ఇంకో రక్షకుడిగా వచ్చారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి మనందరం కూడా ధైర్యంగా బట్టలేసుకు తిరుగుతున్నాం, ధైర్యంగా మనందరికి కూడా రోజు భోజనం వస్తుంది, ఇలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఈ క్రియేషన్కి ముందే లేదు వీళ్ళు ఇస్తానన్నదే ఇవ్వలేదు అనేటటువంటి ఫీలింగ్ క్రియేషన్ ఇప్పటి నుంచి వీళ్ళ బుక్లెట్తో బిగిన్ చేసి ఆ తర్వాత నిరసన కార్యక్రమాలకు కూడా పెట్టాడు. ఇంకొకటి జగన్ ఇందులో నాకు కనిపించిన ఒక డిఫరెన్స్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ టైము ఒక క్లారిటీతో కూడినటువంటి వార్నింగ్ ఇచ్చాడు. మీరందరూ ఖచ్చితంగా ఎక్కడా కూడా ఏకగ్రీవం కావడానికి స్థానిక ఎన్నికల గురించి క్రిందటిసారి చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ ఏకగ్రీవం అంటే ఏంటి, తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయడం లేదా అమ్ముడు పోయాడు అంతే, ఏదో జరుగుతుంది, ధైర్యం చేయకపోవడం, రెండోది అమ్ముడు పోవడం. అసలు లోకల్ ఎలక్షన్ ఎక్కువ జరిగేవి అవే, ఎక్కువ ఏకగ్రీవాలు. ఈ ఏకగ్రీవాలని అప్పుడు జరగడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు పోలీసుల ద్వారా బెదిరించారు, ఏదో వ్యక్తిగతంగా బెదిరించారు, ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ధైర్యం చాలలేదు. జనసేన అడ్డు నిలబట్టి కొన్ని చోట్ల మండల పరిషత్తు దాంట్లో కొంతవరకు నడిచింది, 20% గెలవగలిగారు. అప్పుడు మండల పరిషత్తుని బహిష్కరించారు టీడీపీ, కానీ జనసేన వాళ్ళు టీడీపీని కాపాడి ఆ రోజున ఇద్దరు కలిసి అక్కడ నడిపించారు. బహిష్కరించిన